సూర్యుడు భూమండలం మీదకి దిగిపోయి దొర్లి వస్తే నడిచి వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అంతటి తేజోమూర్తి. ఆయన కత్తి చేత కూడా నరకబడడం, అంతటి మంత్రభూయిష్టం శరీరం అయింది. అటువంటి తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదులు తరమిడి లేచినప్పుడు గభాలను లేచిపోయారంతే. అయ్యో ఎవరో వచ్చారు, ఎవరండి ఆయన అని ఎవరు అడగలేదు. అందరూ దక్షుణ్ణి చూడగానే, అంటే ఆ తేజస్ అటువంటి, ఇదేదో మనం గౌరవించవలసినటువంటి వ్యక్తి, సామాన్యుడు కాడు కాబట్టి వెంటనే లేచిపోదామని అందరూ లేచి నిలబడ్డారు. ఇద్దరు మాత్రం లేవలేదన్న. ఎవరా లేవని వాళ్ళు? పితామహ, అంటే పితామహుడు అంటే బ్రహ్మగారు లేవలేదు. భర్గులు తక్క ఎందరున్. శంకరుడికి ఒక చిత్రమైన నామం. శివుడు అనలేదు, శంకరుడు అనలేదు, రుద్రుడు అనలేదు, భర్గుడు అన్నాడు. చాలా దక్షయజ్ఞ ధ్వంసం అంతా ఈ నామంలో ఉంది రహస్యం. భర్గుడంటే ఎవరు? శివుడి యొక్క అష్టమూర్తి తత్వంలో ఆయనకి భర్గ అని ఒక నామం. భర్గ అంటే తేజస్వరూపమైనటువంటి వాడు. ఆత్మ తేజస్వరూపం. ఆ ఆత్మ వస్తువు ఏదైతే ఉందో ఆ ఆత్మస్వరూపి అయి పరబ్రహ్మ